అండి అందరికీ. నేనండి మీ మహిళా రైతుని. ఈరోజు చింత చిక్కు తీసిన దాని మళ్ళీ చిక్కు తీసిన దాని గురించి చెప్తున్నా అండి. చింత చిక్కు అండి ఉంచుకోవాలి. చారులో గినక బిస్కేటప్పుడు ఇది నానేస్తే ఏంటంటే జారిపోతుంది, చేతిలోకి రాకుండా. చింత చిక్కు ఉన్నదైతే మంచిగా చారులో మనం నానేసినప్పుడు పిసుక్కోవడానికి గినక చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా చింత చిక్కు తీసి మనం పడేయొద్దండి. చింత చిక్కు ఇలా పడేస్తారు కొంతమంది, ఇలా తీసి పడేస్తారు, పడేయొద్దు. చింత చిక్కు ఉంటే ఏంటంటే చారులో గినక పిసుక్కోవడానికి చాలా బాగుంటుంది. ఇదైతే జారిపోతుంటుంది, అంటే మనం ఇలా చేస్తాం కదా, ఇలా చేసినప్పుడు చేతుల నుంచి జారిపోతుంది. ఈ చిక్కు ఉంటే ఏంటంటే దానికి పట్టేస్తుంది అన్నట్టు, పట్టేసి మంచిగా ఉంటుంది అన్నట్టు. చూడండి చిక్కు ఉన్నది ఎంత బాగుందో. చిక్కు లేని పండు అండి, చూడండి జారిపోతుంది చేతుల నుంచి. ఎప్పుడైనా చింత చిక్కు ఉంటే చాలా మంచిది. ఎవరు తీయద్దు, చెట్టు ఉన్న వాళ్ళైతే తీయొద్దు, ఈ కొనుక్కొచ్చుకునే వాళ్ళైతే ఇక వాళ్ళ ఇష్టం.